ఎందుకంటే వాటికి ఆల్రెడీ కరెంట్ అయితే ఉంది. మళ్ళీ కరెంటు వైర్లు కూడా ఆ స్క్రూకి మధ్యలో టచ్ అవుతే కనుక స్విచ్ బోర్డ్స్ షాక్ కొడితే గోడకు ఎత్త అనేది వస్తుంది. స్క్రూల్లో వైర్ వెళ్ళకుండా జాగ్రత్తగా అయితే ఫిట్టింగ్ చేసేసుకున్నాక అలా క్యాప్ అయితే పెట్టేసుకుంటాం. ఇక స్విచ్ బోర్డ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇలా స్విచ్ బోర్డ్ ఫిట్టింగ్స్ అయిపోయిన తర్వాత చూడండి, మొత్తం అన్నీ కంప్లీట్ అయితే ఎలా ఉందో ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తానండి. ఇవన్నీ గత వీడియోలో మీకు పాత స్విచ్ బోర్డులు తీసి కొత్తవి ఎలా పెట్టాలి ఏంటనేది అది చూపించడం అయితే జరిగింది. ఇప్పుడు అది మొత్తం వైరింగ్ అంతా ఇచ్చేసినాక కనెక్షన్లను ఇచ్చేసిన తర్వాత స్విచ్ బోర్డులను ఫిట్టింగ్ చేస్తే ఎట్లా ఉండేది అంటే, పాత ఇళ్ళకి స్విచ్ బోర్డులు పాత చెక్ బోర్డులు తీసి కొత్త వైరింగ్ బాక్స్లు పెట్టి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి స్విచ్ బోర్డ్స్ పెడితే